ప్రతి నెల అకౌంట్లో జీతం పడకముందే ట్యాక్స్ కట్టయిపోతుంది కదా. ఇది జీతం తీసుకునే మనందరి కథ. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అనుకోకుండా ఉద్యోగం పోతే ఇన్నేళ్లుగా మనం కట్టిన ట్యాక్స్ నుంచి మనకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? ఈరోజు ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దీని గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఆ తర్వాత మనం కట్టే ట్యాక్స్కి బదులుగా మనకేమొస్తోంది, అసలు జీతాలు తీసుకునే వాళ్ల పరిస్థితేంటి, ముఖ్యంగా లే ఆఫ్స్ టైంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్రేంటి, మరి దీనికి పరిష్కారమేమైనా ఉందా, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. మనలో చాలామంది ప్రతి నెల మన పేస్లిప్ చూసినప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదా సింపుల్గా పీటీ అని ఒక చిన్న అమౌంట్ కట్టవడం గమనించే ఉంటారు, అవునా? మరి అసలు ఏంటిది ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎందుకు కట్ చేస్తారు? చాలా సింపుల్ అండి. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వాలు వేసే ఒక డైరెక్ట్ ట్యాక్స్. అంటే మీరు జీతం ద్వారా సంపాదిస్తున్నా లేదా డాక్టర్, లాయర్, సీఏ లాంటి వృత్తిలో ఉన్నా ఈ ట్యాక్స్ కట్టాల్సిందే. మరి డబ్బు ఎక్కడికెళ్తుందంటారా? అది రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ డెవలప్మెంట్ కోసం వాడతారన్నమాట. ఉదాహరణకి కర్ణాటకనే తీసుకుందాం. అక్కడ నెల జీతం 25,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే చాలు, ప్రతి నెల జీతం నుంచి ఫ్లాట్గా 200 రూపాయలు ఆటోమేటిక్గా కట్టయిపోతుంది. చూడ్డానికి ఇది చిన్న అమౌంట్ లాగే అనిపించొచ్చు, కానీ ఆలోచించండి, లక్షల మంది ఉద్యోగుల నుంచి ఇలా వసూలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద ఆదాయ వనరవుతుంది. ఓకే, ట్యాక్స్ కడుతున్నాం సరే, కానీ ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. దీనికి బదులుగా ఒక ఉద్యోగిగా మనకు నేరుగా ఏమైనా ప్రయోజనాలున్నాయా? ఇది ప్రతి ట్యాక్స్ పేయర్ మదిలో మెదిలే అతి ముఖ్యమైన ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, మనం కట్టే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ మనకు వ్యక్తిగతంగా ఏమైనా హెల్త్ కేర్ బెనిఫిట్స్ కానీ, ఉద్యోగం పోయినప్పుడు ఆదుకునేందుకు నిరుద్యోగ భృతి రూపంలో గానీ, లేదా మన స్కిల్స్ పెంచుకోవడానికి ఏవైనా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ లాగా గానీ తిరిగి వస్తోందా? నిజం చెప్పాలంటే చాలామంది ఉద్యోగులకు వాళ్లు కట్టే ప్రొఫెషనల్ ట్యాక్స్కి బదులుగా నేరుగా కనిపించే వ్యక్తిగత ప్రయోజనాలు ఏవీ ఉండవు. ఆ డబ్బు లోకల్ డెవలప్మెంట్కి వెళుతుందే తప్ప మన పర్సనల్, సోషల్ సెక్యూరిటీకి కాదు. సరే, ఇది కేవలం ప్రొఫెషనల్ ట్యాక్స్ కథ మాత్రమే కాదు. జీతం తీసుకునే ఉద్యోగుల ట్యాక్స్ రియాలిటీని కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే మనం అన్ని వైపుల నుంచి ట్యాక్సులు కడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక జీతం తీసుకునే ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ ఏమో కేంద్ర ప్రభుత్వానికి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక మనం కొనే ప్రతి వస్తువు మీద జీఎస్టీ ఏమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ కడతాడు. మన ఆదాయం అంతా వైట్, అంతా బ్యాంకు ద్వారానే వస్తుంది కాబట్టి ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది, తప్పించుకోటానికి ఛాన్సే లేదు. ఇదే మనం వ్యాపారస్తులతో పోలిస్తే జీతం తీసుకునే వాళ్లకు ట్యాక్స్ ప్లానింగ్లో ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ. ఒక బిజినెస్ ఓనర్ తన ప్రయాణాలు, కరెంటు బిల్లు, ఆఫీస్ రెంట్ ఇలా చాలా ఖర్చులను చూపించి ట్యాక్స్ తగ్గించుకోగలడు. కానీ మనలాంటి ఉద్యోగులకు ఆప్షన్స్ ఏముంటాయి? చాలా చాలా తక్కువ. ఇప్పుడు జీతాల మీద ఆధారపడే వర్గానికి అత్యంత ఆందోళన కలిగించే విషయానికి వద్దాం. ఒకవేళ ఉన్నట్టుండి ఉద్యోగం పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ టైంలైన్ చూడండి. డే 1 ఉద్యోగం పోతుంది, నెల తిరిగేసరికి జీతం ఆగిపోతుంది. కాని మన ఈఎంఐలు, ఇంటి అద్దె, పిండల ఫీజులు, కరెంటు బిల్లులు ఇవేవీ ఆగవు కదా. ఇన్నేళ్లుగా ట్యాక్సులు కట్టినా సరే ఇలాంటి కష్టకాలంలో మనల్ని ఆదుకోవడానికి తక్షణమే అందే నిరుద్యోగ భృతి లాంటి వ్యవస్థ మనకు లేదు. ఇది నిజంగా ఒక పెద్ద షాక్. మరి ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతి పథకాల సంగతేంటి అని అడగొచ్చు. అవి ఎక్కువగా చదువు పూర్తి చేసుకుని మొదటి ఉద్యోగం కోసం వెతికే యువత కోసమే ఉంటాయి. అంతేగాని ఎన్నో ఏళ్లుగా కంటిన్యూస్గా ట్యాక్సులు కడుతూ ఉన్నట్టుండి లే ఆఫ్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకమైన పథకాలు చాలా తక్కువ. అయితే దీన్ని ప్రభుత్వం మనల్ని శిక్షిస్తోంది అని అనుకోవద్దు. ఇది పాలసీ డిజైన్లో ఒక గ్యాప్ అని చెప్పొచ్చు, ఒక లోపం. ఈ గ్యాప్ వల్లే నిజాయితీగా ట్యాక్స్ కడుతున్న మధ్యతరగతి వర్గం చాలా సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతోంది. మరి ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ఈ ట్యాక్స్ వసూళ్లు, బాధ్యతల విభజన ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది చూడండి. మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అంతా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ డబ్బుని వాళ్లు జాతీయ స్థాయి ప్రాజెక్టులు,
రక్షణ రంగం లాంటి పెద్ద పెద్ద వాటికి వాడతారు. అదే మనం కట్టే ప్రొఫెషనల్ ట్యాక్స్ అది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. దాన్ని స్థానికంగా రోడ్లు, పారిశుధ్యం లాంటి పనులకు ఖర్చు పెడతారు. సో బాధ్యతలిలా విడిపోయున్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ప్రభుత్వ కోణంలో కూడా ఆలోచిద్దాం. ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది? ప్రభుత్వాల వాదన ప్రకారం వాళ్ల దగ్గరుండే ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. అందుకే సంక్షేమ పథకాలని సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలకు చేరేలా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ల లక్ష్యం సబ్కా సాథ్ సబ్కా వికాస్, అంటే అందర్నీ కలుపుకుని అందరి అభివృద్ధి అని. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. పన్నులు కట్టడం అనేది కేవలం మనం మౌనంగా నిర్వర్తించాల్సిన బాధ్యతగానే మిగిలిపోవాలా? లేక మనం కట్టే పన్నులకు బదులుగా కనీస సామాజిక భద్రత పొందే హక్కు కూడా మనకుండాలా? సరే, కేవలం సమస్యల గురించే మాట్లాడుకుంటే సరిపోదు కదా, పరిష్కారాల గురించి కూడా ఆలోచించాలి. ఈ వ్యవస్థను ఎలా మెరుగుపరచవచ్చో కొన్ని సూచనలు చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి డిమాండ్లు కాదు, కేవలం కొన్ని ఆలోచనలు మాత్రమే. మొదటిది, జీతంపై ఆధారపడేవారి కోసం ఒక ఫార్మల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ సిస్టమ్ తీసుకురావటం. రెండోది, ఉద్యోగం కోల్పోయిన సమయంలో తాత్కాలికంగా ట్యాక్స్ నుంచి కొంత ఉపశమనం కలిగించడం. మూడోది, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రభుత్వ మద్దతుతో రీస్కిలింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం. ఇక నాల్గోది, మనం కట్టే ప్రొఫెషనల్ ట్యాక్స్ నిధులను ఎలా వాడుతున్నారో మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియజేయడం. చివరగా, ఇక్కడ మన ఉద్దేశం వ్యవస్థను ద్వేషించడం కాదు, అసలు దాన్ని విమర్శించడం కూడా కాదు. అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని ఒక పౌరుడుగా సరైన ప్రశ్నలు అడగటం మనందరి బాధ్యత. మీరు కూడా జీతం తీసుకునే ఉద్యోగి అయితే ఈ విశ్లేషణ మీకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తే దీన్ని లైక్ చేయండి, మీ తోటి ఉద్యోగులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వాస్తవ ప్రపంచ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంలో మీ అనుభవమేంతో కింద కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి.